హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 44. నవీన్ గొంతు విన్న రాధ వెంటనే తలుపు తీసి బయటికి వచ్చింది. నవీన్ నీకెందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని ఒకడంటాడు. నవీన్ చేతిలో వీడు చచ్చాడే అని అనిల్ అంటాడు. ఏంట్రా నాకెందుకురా అని మెడ పట్టుకుని తనని గోడ కానించి తను నా భార్యరా, తన గురించే కామెంట్లు కొడుతున్నారు. ఎంత ధైర్యం రా, నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరి ఇవా మీరు చేసే పనులు అని పళ్ళు బిగించి అంటాడు. అందరూ టెన్షన్తో సారీ నవీన్, తను నీ వైఫ్ అని అనుకోలేదు అని ప్రాధేయపడతారు. నవీన్ వదిలేరా, ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే అప్పుడు చూద్దాం వీళ్ళ పని, పార్టీలో గొడవెందుకు, వదిలే అని అనిల్ గట్టిగా చెప్తాడు. నవీన్ విసురుగా వాడిని వదిలి నా భార్యనే కాదు వేరే ఏ అమ్మాయితో అయినా సరే ఇలా బిహేవ్ చేస్తే చస్తారు నా చేతిలో, పోన్రా అని అరుస్తాడు. రాధా మొహంలో సంతోషాన్ని గమనించిన అనిల్ ఆహాహా అని గొంతు సవరించి కావాలని నవీన్ దగ్గరికి వెళ్ళి కాంప్లిమెంట్స్ ఇస్తే ఎందుకురా కొడుతున్నావని అడుగుతాడు. నవీన్ సీరియస్గా చూస్తూ అది కాంప్లిమెంట్స్ కాదు కామెంట్స్, తేడా తెలుసుకోవాలి అని రాధ చెయ్యి పెట్టుకుని రాణి తీసుకుని వెళ్తాడు. అబ్బో, భార్యనంటే కాంప్లిమెంట్స్కి కామెంట్స్కి తేడా తెలిసిందే, అదే సుజీన్ అంటే మాత్రం తెలియలేదు. ఓకే ఓకే, గురుడు లైన్లోకి వస్తున్నాడు అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అనిల్ అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం, ఫ్రెండ్స్ కనిపించగానే మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు అని అంటాడు. అనిల్ తను నా ఆఫీస్ కొలీగ్ ద్వారా నా ఫ్రెండు, అందుకే మాట్లాడుతున్నా. ఇందుకీ నవీన్ ఏమంటున్నాడు రాధని చూసి అని అడుగుతుంది. వాడికి సంజయ్ మాట్లాడుతుంటే కాలుతుంది కానీ సైలెంట్గా ఉన్నాడు. అలాగే ఇప్పుడు అన్నీ జరిగింది మొత్తం చెప్తాడు. రాధకి ఏం కాలేదుగా అని కంగారుగా అడుగుతుంది అమూల్య. లేదులే కంగారు పడుకు, మనోడిలో ఏదో గమ్మత్తైన చేంజింగ్ వస్తుంది, చూద్దాం మార్పు ఏమైనా సంభవిస్తుందేమో అని అనిల్ అంటాడు. అంతలో కంపెనీ ఎండి రావడంతో అందరూ విష్ చేస్తారు. నవీన్ కూడా లేచి విష్ చేస్తాడు. నవీన్ లేవడం చూసి రాధ కూడా లేస్తుంది. ఎండి గారు నవీన్కి రిటర్న్ విష్ చేస్తూ రాధ వైపు 2 సెకండ్స్ చూసి యువర్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. రాధకు అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. మేడం షీఈ్ మై వైఫ్ రాధా అని చెప్తాడు. ఓ వాట్స్ యువర్ డూయింగ్ బై ప్రొఫెషన్ అని అడుగుతారు. రాధా టెన్షన్తో చేతులు నలుపుకుంటూ చూస్తుంది. షీఈ్ ద హౌస్ వైఫ్ మేడం అని నవీన్ అంటాడు. నవీన్ లెట్ హెర్ టాక్ అని ఎండి గారు అంటారు. మేడం షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఎట్ ఆల్ బికాస్ షీ డిడ్ నాట్ స్టడీ అని అవమానంగా చెప్తాడు. ఓ అని ఎండి ఒక నిమిషం మాట్లాడి వెళ్తుంది. ఎండితో పాటుగా మేనేజర్ హెచ్ఆర్ కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. సింపుల్గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చుంటారు ఎండి గారు. సంజయ్, సుజీ, అనిల్, అమూల్య కూడా నవీన్ దగ్గరికి వస్తారు. అందరూ ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. నవీన్ మొహంలో సీరియస్నెస్ చూసి రాధ చాలా కంగారు పడుతుంది. అమూల్య మరోవైపు రాధ పక్కన కూర్చుంది. రాధ చేయి పట్టుకుని ఏం కాదు అన్నట్లు కళ్ళతోనే ధైర్యం చెప్తుంది అమూల్య. హలో ఆల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ గెస్ట్ మన ఎండి అనురాధ మెహతా గారు. అందరికీ తెలిసిందే ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవరు, బట్ ఈసారి అడిగిన వెంటనే మన కోసం ఒప్పుకున్నారు. ఇదేమంతా చిన్న అకేషన్ కాదు, వెరీ బిగ్ 3 ప్రాజెక్ట్స్ మనకి రావటం, శాలరీ హైక్ చేయటం, ఇవన్నీ మన కంపెనీ రెప్యుటేషన్ పెంచే విషయాలు. అందుకే ఈ చిన్న సెలబ్రేషన్తో మనం మంచిగా బూస్టప్ అయ్యి ఇంకా బాగా పనిచేయాలి అని హెచ్ఆర్ మాట్లాడుతూ ఇప్పుడు మేడం హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటారు అని అంటాడు. ఎండి గారు ఫోన్ చూస్తూ పక్కన పెట్టి నవ్వుతూ లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఇంక్లూడింగ్ మీ. అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీద కూడా మీరు అందరూ ఇలాగే వర్క్ చేసి కంపెనీకి మంచి నేమ్ తీసుకుని రావాలి, అలాగే మీ శాలరీస్ని కూడా పెంచుకోవాలి అని నవ్వుతూ చెప్తారు. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. చాలామంది నేను పార్టీస్కి అటెండ్ అవ్వకపోవడం చూసి యాటిట్యూడ్ అనుకుంటారు, కొందరు టైం లేదు అనుకుంటారు, మరి కొందరు పట్టించుకోరని కూడా అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తి డిసిషన్ వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. అవి చెప్పుకునేవి అయి ఉండొచ్చు, చెప్పుకోలేనివి అయి ఉండొచ్చు. నేను ఒక సాధారణ అమ్మాయిని, మీ ఇంట్లో లాంటి ఆడపిల్లని. పెళ్లి చేసుకుని ఇంట్లో వంట వార్పు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపేదాన్ని. కానీ ఒక పాప పుట్టిన కొన్నాళ్ళకు నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు.
కొడుకే పోయాడు, మీతో మాకేంటి అని అత్తమామలు కూడా చేతులెత్తేశారు. ఇకపోతే అమ్మా నాన్నకి మమ్మల్ని పోషించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళే కొడుకు అండదండలతో బతుకుతున్నారు కాబట్టి. నాకెవ్వరూ సాయం చేసేవాళ్ళు లేరు. మరి ఎలా బ్రతకాలి నేను? సరే, మరి నా బిడ్డ పరిస్థితి ఏంటి? అప్పుడే ఆపేసిన నా చదువు కొనసాగించాలని డిసైడ్ అయ్యాను. చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తూ ఇంట్లో బేడీలు చుట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోని లగ్జరీ లైఫ్ లేదు కాబట్టి సర్దుకుని బ్రతుకుతూ చుట్టుపక్కల వాళ్ళ సాయం తీసుకుంటూ కంప్యూటర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అప్పుడే మొదలైన మన కంపెనీలో ఫస్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. మొదట్లో శాలరీ కూడా లేకుండా వర్క్ చేశాను. అర్ధరాత్రి నా కూతుర్ని నా దగ్గర ఆఫీసులో పెట్టుకుని వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతో కష్టపడిన నాకు 15 ఏళ్ల తర్వాత ఒక గుర్తింపు వచ్చింది. అదే ఈ కంపెనీ ఎండి పోస్టు. రోజులు గడిచిపోయాయి, కష్టాలు ఎవరికీ తెలియకుండా పోయాయి. కానీ ఇప్పుడు నేను ఉన్న ఇల్లు, కారు, ఆస్తులు చూసి చాలా తేలికగా మాట్లాడుతున్నారు, కానీ నా కష్టాన్ని ఎవరూ చూడడం లేదు. ఒక ఆడపిల్ల తోడు లేకుండా పైకి రావడం చాలా కష్టం. అందుకే నాకు వర్కింగ్ ఉమెన్స్ అన్నా, కష్టపడి పైకి రావాలి అనుకునే అమ్మాయిలన్నా చాలా ఇష్టం, గౌరవం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంటిని ఆఫీస్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంటిని చక్కగా తమ ఒట్టి చేతితో నడిపేవాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడి ఏ పని చేసే అమ్మాయికైనా దక్కాల్సిన గౌరవం ఇది. ఇదే ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది. ఇక్కడ అలాంటి గౌరవం పొందాల్సిన ఒక ప్రత్యేకమైన అమ్మాయి ఉంది. నిజానికి ఆ అమ్మాయి కోసమే నేను ఈ పార్టీకి అటెండ్ అయ్యాను అని అంటారు. అందరూ కూడా ఎవరన్నట్టు గుసగుసలాడుకుంటూ ఉంటారు. తను మరెవరో కాదు, మన ఆఫీస్లో వర్క్ చేసే నవీన్ వైఫ్ రాధా. ఎస్, షీఈస్ ద గర్ల్ అని రాధ వైపు చెయ్యి చూపెడుతుంది. రాధ షాక్తో చూస్తుంది. అందరికీ ఏం అర్థం కాక రాధ వైపే చూస్తున్నారు. నవీన్కి అయితే బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. తన ఆఫీస్ ఎండి అసలు ఎవరో తెలియని రాధ గురించి మాట్లాడడం విని ఆశ్చర్యంగా రాధ వైపు చూస్తూ ఉండిపోయాడు నవీన్. ఎండి గారు రాధ గురించి ఏం చెప్పాలనుకుంటుందో వచ్చే భాగంలో చూద్దాం ఫ్రెండ్స్. కానీ స్టోరీ నెక్స్ట్ భాగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.